హాయ్ అండి, నమస్కారం. నేను మీ నందిని అండి. ఈ అద్భుతమైన లైట్ సెట్టింగ్ ఎక్కడని చూస్తున్నారా? అదేనండి మన విజయవాడలోని విద్యాధరిపురంలోని వినాయకుని మండపం వద్దండి. అలాగే ఆ వినాయకుడి జన్మ వృత్తాంతాన్ని శాండ్ ఆర్ట్ రూపంలో చాలా బాగా చిత్రీకరించారండి. ఈ శాండ్ ఆర్ట్ అనేది ఎవరు చేశారో కానీ చాలా అద్భుతంగా చేశారండి. వాళ్ళని మెచ్చుకోవాల్సిందే. అలాగే గణేషుని ఆవిర్భావంలోని ప్రతి ఘట్టాన్ని చాలా స్పష్టంగా శాండ్ హార్ట్ రూపంలో చిత్రీకరించారు. చూస్తున్నారా ఎంత బాగా చేశారో? శాండ్ ఆర్టే కాదండి, ఈ గణేష్ను మండపం వద్ద మనం ఇంకొక అద్భుతాన్ని కూడా చూడొచ్చండి. అదేంటంటే వినాయకుడి మండపం అనేది కేరళలోని తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం రూపంలో ఈ మండపం సెట్ అనేది వేశారు. చాలా బాగుందండి చూడటానికి. ఈ మండపం ద్వారం వద్ద వెంకటేశ్వర స్వామి వారిని పెట్టారండి. అలా చూస్తూ కొంచెం ముందుకెళ్తే అక్కడ మన బజరంగ బలైన ఆంజనేయ స్వామి వారిని కూడా పెట్టారు. అలాగే అనంత పద్మనాభ స్వామివారి ఆలయంలోని రహస్య గదులైన 6 గదులను కూడా ఈ సెట్లో పెట్టారండి. చూడొచ్చు మనం. ఆ ఆరు గదుల్లో 5 గదుల్ని ఓపెన్ చేసినప్పుడు ఏమేమి బయటపడ్డాయో మనం చూడొచ్చు. నగలు, వజ్రాలు, బంగారం, నాణ్యాలు ఇలా చాలా బయటపడ్డాయి కదా, అవన్నీ మనం చూడొచ్చు ఈ సెట్లో. అలాగే 6వ గది నాగబంధంతో మూసివేయబడి ఉండడాన్ని కూడా మనం చూడొచ్చు. అలాగే తన మేనమామైన అనంత పద్మనాభ స్వామి వారి వద్ద కూర్చొని ఉన్న మన గణేశుడిని చూడొచ్చండి. ఈ గణేశుడు 25 అడుగులు ఎత్తంటండి. చూడండి చాలా బాగుంది కదండి. అనంత పద్మనాభ స్వామి ఒడిలో కూర్చున్నట్టుగా పెట్టారండి మన గణేశుడిని. మీరే చూడొచ్చు. మన గణేశుడు నంది మీద కూర్చొని ఉన్నట్లుగా దర్శనమిస్తున్నాడండి. అలాగే ఆదిశేషు చేతిలో త్రిశూలంతో దర్శనమిస్తున్నాడండి. పంచముఖ అమ్మవారు కూడా ఉందండి. చూడండి ఒకసారి. ఆ వినాయకుడిని దర్శించుకొని మండపం నుంచి బయటకు వస్తే మనం పూర్తి అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ సెట్ని చూడొచ్చండి. అలాగే మండపం ముందు శివయ్యని ముగ్గు రూపంలో కలర్స్తో వేసి లక్ష దీపారాధన చేస్తున్నారండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ అండ్ కామెంట్ కూడా చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.